ఈ దిష్టి బొమ్మని మీరు చాలా దగ్గర చూసుంటారు. కానీ ఇది శివుడి మూడో కంటి నుంచి పుట్టిన శివుని గణాలలో ఒకటి. ఇతని పేరే కీర్తిముఖ. పూర్వం రాక్షసుడైన జలంధరుడు బ్రహ్మవరంతో ఇంద్రాది దేవతలను ఓడించి ముల్లోకాలని ఏలుతుంటాడు. అప్పుడు నారదుడు జలంధరుడితో, నువ్వు ముల్లోకాలని గెలిచావు, కానీ పార్వతీదేవి లాంటి శక్తివంతమైన స్త్రీ శివుడి దగ్గర ఉంది అని అంటాడు. జలంధరుడు తన దూతగా రాహువుని పరమశివుడి దగ్గరకు వెళ్లి తన ఆదేశం మేరకు పార్వతీదేవిని ఇచ్చేయమని చెప్పు అని పంపిస్తాడు. రాహువు చెప్పిన మాట విని పరమశివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరుస్తాడు. ఆ మూడో కంటి నుంచి కీర్తిముఖ అనే రాక్షసుడు వస్తాడు. అది చూసి రాహువు చాలా భయపడి జరిగింది శివునికి చెప్పి క్షమించమని అడుగుతాడు. శివుడు రాహువుని క్షమిస్తాడు. అప్పుడు కీర్తిముఖుడు, ఇప్పుడు నేను ఎవరిని తిని నా ఆకలి తీర్చుకోవాలని అడుగుతాడు. అప్పుడు శివుడు, నిన్ను నువ్వు తిను అని అంటాడు. కీర్తిముఖుడు తనని తానే తినగా ముఖం మాత్రమే మిగులుతుంది. తన ఆదేశాన్ని పాటించినందుకు ఇప్పటి నుంచి నరదిష్టికి నీ ముఖం ఒక కవచంగా పనిచేస్తుందని వరం ఇస్తాడు. మీలో ఎంతమందికి ఈ స్టోరీ గురించి తెలుసో కమెంట్ చేయండి.